హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్రానికి 2000 కోట్లు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకి మెమో 57ను అమలు చేయడం ద్వారా ఎన్ఎస్డిఎల్ నుంచి 2000 కోట్లు జమ అవుతాయని, ఈ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, వెసులుబాటునిస్తుందని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పార్థసారథి అయితే గురువారం ఒక ప్రకటనలో అయితే తెలిపారండి. ఇక మొత్తానికైతే రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకి ఏదైనా మేలు జరిగిందంటే అది నాటి సీఎం చంద్రబాబు చలవేనని అయితే చెప్పారు. నూతన పెన్షన్ విధానం ఖచ్చితంగా ఎన్పిఎస్ఏ వచ్చినటువంటి మెరుగైన గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షనర్లకు మంజూరు చేస్తున్నారన్నారు. అదే తీరులో ఎన్పిఎస్లో వచ్చినటువంటి మార్పులో భాగంగానే సెంట్రల్ మెమో 57ను అమలు చేస్తే డిఎన్సి 2003 కానీ డిఎస్సి 2003 పోలీస్ కానిస్టేబుల్స్కి గ్రూప్ 2 వారికి ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు. ఇక కిందటి వైసీపీ ప్రభుత్వం మెమో 57 ద్వారా 3 ఐఏఎస్ అధికారులను మాత్రమే ఓపీఎస్ని ఇచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇచ్చారన్న ఒకే ఒక కారణంతో చిన్న ఉద్యోగులకి కూడా ఓపీఎస్ను పునరుద్ధరించకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సెంట్రల్ మెమో 57ను అమలు చేయడం ద్వారా అర్హత కలిగి వేలాది మంది ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరణ అయితే జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే టీచర్లు, పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లతో పాటు గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వెలువరించడం జరిగిందన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ మెమో 57ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని అమలు చేయడం ద్వారా ఎన్పిఎస్ నుంచి 2000 కోట్లు రాష్ట్రానికి తిరిగి వస్తాయని, ఈ ప్రభుత్వంలో అయినా సిపిఎస్ ఉద్యోగులకి న్యాయం జరుగుతుంది అని అయితే ఆశిస్తున్నామంటూ ఆయన తెలపడం అయితే జరిగిందండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.